నీకు మత పరిజ్ఞానం లేదు. మతం యొక్క లోతులు నీకు ఎప్పుడైనా అర్థమైతేవో ఇది పేద ధనికులకు సంబంధించింది కాదు. లేకపోతే మరి బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి అన్నమయ్య 32,000 కీర్తనలు రాస్తే దాంట్లో ఒక కీర్తన అంటాడు, బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే కందువగు హీనాధికములిందు లేవు అని 15వ శతాబ్దంలో చెప్పాడు. మరి 12వ శతాబ్దంలోనే మన షాద్నగర్ దగ్గర ఉన్న సంతాపూర్ అని ఒక విలేజ్ ఉంది. అక్కడ ఒక ఆయన సింహగిరి కృష్ణమాచార్యులు అని అంధుడు గుడ్డివాడు 12వ శతాబ్దంలో చెప్తున్నా సింహగిరి వచనాలని రాశాడు. ఆయన సింహగిరి నరసింహస్వామి సింహాచల నరసింహస్వామిని ఆరాధించాడు. అక్కడే వెళ్ళి ఉన్నాడు ఆయన. కానీ ఆయన పుట్టుక ఇక్కడ జరిగింది, తెలంగాణలో జరిగింది. ఆయన అన్నాడు, దేవా విష్ణు భక్తి లేని కులజుండే, ఎవరికైతే విష్ణు భక్తి ఉండదో వాడేమైనా నిజమైనటువంటి కులజుడా? స్వపచుండైననేమి ఏ వర్ణంబైననేమి వాడు మాంసం తిన్నవాడైనా సరే, ఆ కుక్క మాంసం తిన్నవాడైనా సరే అని గీతలో చెప్పిన మాట ఆయన ఇక్కడ చెప్పాడు. ఏ వర్ణంబైననేమి వాడు ఎవడైనా సరే నీ యొక్క తత్వాన్ని హృదయంలో పెట్టుకుంటే వాడే పో భక్తుడు అన్నాడు 12th సెంచరీలో.